ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవాళ ఆరాధన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లగొప్ప తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మేమందరం ఇలా కూడుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మేమందరం ప్రభా నీ నామంను తండ్రి ధ్యానించుకుంటుండగా, అలాగే ప్రభా నీ నామం తండ్రి మేమందరం ఒక ఫ్యామిలీగా తండ్రి కలిసి తండ్రి కనపరుచుండగా తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా. నీ నామం తండ్రి కనపరుస్తూ ప్రభా, అలాగే పాటల ద్వారా వాక్యం మేము షేర్ చేసుకున్న ప్రతి నిమిషం మీరు మాకు తోడుగా ఉండమని, మీ పరిశుద్ధాత్మతో నింపి మాతో మాట్లాడమని తండ్రి, ఈ రోజు అంతయు తండ్రి మాకు మీరు ప్రతి విషయంలో సహాయం చేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక నీ చేతిలో అప్పగిస్తూ అతి త్వరలో రన్ మా ప్రియ ప్రభు అనేసి నంపతి నడిపెడుకొని నడుచున్నాను తండ్రి. ఆమె దివ్యా సిస్టర్ గారు పాటల్లో నడిపిస్తారు. సాంగ్స్ బుక్లెట్ లో నుంచి 18 నంబర్ సాంగ్. సాంగ్స్ బుక్లెట్ లో నుంచి 18 నంబర్ సాంగ్. జయశీలుడా వాగు మా ప్రభుమా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడా వాగు మా ప్రభుమా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్మున్ కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడా వాగు ఓ మా ప్రభుమా, జయ గీతముల్ పాడెదం. నీతియే లేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడా వాగు ఓ మా ప్రభుమా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోయితి భాగ్యంబును. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. జయశీలుడా వాగు ఓ మా ప్రభుమా, జయ గీతముల్ పాడెదం. శత్రుని పురిలో చిక్కిన మాతో
భయభీతులోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభు. భయభీతులోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభు. జయశీలుడా వాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. బుక్లెట్ లో నుంచి సాంగ్ నంబర్ 52. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఈ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేస్తారు. బ్రదర్ విజయ్ కుమార్ బ్రదర్ రానన్నారు ఈరోజు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం క్రీస్తు పుణ్య గృహం 4వ భాగంలో ఉన్నాము. గత వారం లేదా లాస్ట్ బుధవారపు గ్యాదరింగ్ లో మనం ఏం నేర్చుకున్నామంటే భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవాలి అండ్ ప్రతిరోజు కనీసం 5 minutes అయినా పర్వాలేదు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనే విషయం ఒకటి నేర్చుకున్నాం. అండ్ భార్యాభర్తలు ఇద్దరి మధ్య సరదా లేకపోతే జోక్స్ వేసుకోవాలి. అది వారిద్దరి మధ్య రిలేషన్ సరిగా ఉన్నదో లేదో దాని ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. అండ్ ఇంకొకటి పిల్లల విషయంలో ఎదిగే విషయంలో ఏ ఏ వయసులో అయినా కానీ మనం దేవుని జ్ఞానం కలిగి ఉండాలి అనే విషయం నేర్చుకున్నాం. శిక్షించే విషయంలో 12 సంవత్సరాల లోపు శిక్షిస్తే బాగుంటది. అండ్ ఆ తర్వాత వాళ్ళకి స్నేహితులుగా మారాలి. అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలి, జాగ్రత్తలు కూడా చెప్పాలి, అన్ని విషయాల గురించి జాగ్రత్తలు చెప్పాలనే విషయం నేర్చుకున్నాం. అయితే ఈ వారపు ఈ భాగంలో క్రీస్తును పోలిన తల్లిదండ్రులు మరియు పిల్లలు అనే అంశం గురించి ఈ భాగంలో చెప్పబడతా ఉంటది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల నుంచి మరియు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో సంఘ పెద్దలు విశ్వాసులైన పిల్లల
కలిగి ఉండాలి, అటువంటి వారు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులని అక్కడ నియమం చెప్పబడతా ఉంటుంది. బట్ జాక్సన్ గారు దీన్ని ఏ విధంగా చెప్పారంటే, ఇది ఓన్లీ సంఘ పెద్దలకు మాత్రమే అని ఆలోచించకుండా, ఇది ఒక ఆత్మ సంబంధమైన బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అటువంటి అటువంటి ఒక నియమం కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తారు. ఆహ్, అయితే సంఘంలో బోధించేవి మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుసరించుకున్నప్పుడు అవి ఆహ్, మన పిల్లలకి అవి వేషధారుల్లాగా మనం కనబడతా ఉంటాం. దాని ద్వారా వాళ్ళు దారి తప్పే అవకాశం ఉంటదని ఒక హెచ్చరిక నేను ఇందులో నేర్చుకున్నాను. అండ్ ఒకటి ఇక్కడ బైబిల్‌లో దేవుని క్రమంలో పెంచమని, లేకపోతే విశ్వాసులైన పిల్లల్ని కలిగి ఉండాలి, అది పెంచాలి అని అనేది అదుపు లేని ఆజ్ఞ ఏం కాదు. అదుపు లేని ఆజ్ఞ అంటే ఒక వ్యక్తి బట్టతలు కలిగి ఉండాలా లేదా? లేకపోతే ఒక వ్యక్తి ఏ రంగులో ఉండాలి? లేకపోతే ఒక వ్యక్తి ఏ ఎత్తులో ఉండాలి? ఇట్లా ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క స్వాధీనం లేనివి అంశాలు. కానీ పిల్లలను దేవుని క్రమంలో పెంచాలి అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క అదుపులో లేకపోతే ఆధీనంలో ఉండేవి. వారి యొక్క ప్రవర్తన మీద అది ఆధారపడి ఉంటది. సో, దేవుడు మనకిచ్చింది న్యాయపరమైన ఆజ్ఞ అని దీని ద్వారా నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి, పిల్లలు త్రోవ తప్పినప్పుడు పిల్లలు వేరే కారణాలు బట్టి వాళ్ళు వీళ్ళు పలానా దాన్ని బట్టి తప్పిపోయారు. లేతే వాళ్ళు సరిగా వాళ్ళ ఫ్రెండ్స్ సరిగా లేరు. లేతే వాళ్ళు పెరిగిన విధానం సరిగా లేదని పిల్లలను నిందించకుండా తల్లిదండ్రులైన వ్యక్తిని నిందించుకొని దేవునికి పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళు దేవుని క్రమంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి తప్ప వేరే వేరే కారణాలతోటి దాన్ని సమర్థించుకోకూడదనే విషయం ఇక్కడ చెప్పబడతా ఉంటది. అయితే దేవుని క్రమంలో ఆహ్, సారీ ముగ్గురు తల్లుల గురించి ఇక్కడ ప్రస్తావించబడతా ఉంటది. దైవ సంబంధమైన తల్లులు ఇక్కడ ప్రస్తావించబడతా ఉంటది. ఒకటి మోషే గారి యొక్క తల్లి, 2 తిమోతి యొక్క తల్లి, మూడవది సుసన్నా వెస్లీ గారి గురించి చెప్పబడతా ఉంది. అయితే మ్ మోషే గారు తల్లి దగ్గర ఉంది కనీసం 7 సంవత్సరాలు ఉండి ఉంటాడు. ఆ తర్వాత ఫరో రాజ్యానికి తను తీసుకువెళ్ళబడతాడు. సో, అయితే ఈ 7 సంవత్సరాల్లో ఆమె నేర్పించిన నియమాలు లేకపోతే తను నేర్పించిన భక్తే ఆ మోషే యొక్క హృదయంలో నాటబడింది. అందుకని తను యవ్వన కాలంలో వచ్చిన తర్వాత ఈ లోకంలో ఇచ్చే ఆనందాన్ని తను కోరుకోలేదు. ఈ లోకాన్ని ఇచ్చే ఘనతను తను కోరుకోలేదు. ఈ లోకం ఇచ్చే ధనాన్ని తను కోరుకోలేదు. వీటన్నిటిని ఆయన తిరస్కరించాడు. సో, ఆయన తనంతట తాను నేర్చుకోలేదులే కానీ తను మొదట తన హృదయంలో తన తల్లి ఈ విత్తనాలు నాటి ఉంటది. ఈ విత్తనాలు నాటి ఉంటది. సో, తన తల్లి దగ్గర ఈ విషయాలు నేర్చుకున్నాడు అని చెప్పేసని ఈ అధ్యాయంలో నేను నేర్చుకున్నాను. అండ్ అంత మాత్రమే కాదు, మోషే గారు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము, అహరోనులు తాను కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన్ని సనుక్కుంటారు. సో, అయితే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటదంటే, కూషు దేశస్థులు నలుపు రంగు కలిగిన వ్యక్తులని, లేతే వారి యొక్క చర్మపు రంగు ఎవరైనా మార్చగలరా అనే వారి యొక్క చర్మపు రంగు గురించి అక్కడ చెప్పబడతా ఉంటది. దాన్ని బట్టి నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళు మోషేని తిరస్కరించింది తను పెళ్లి చేసుకున్న ఆ కూషి దేశపు స్త్రీ నల్లగా ఉంటదని అని కాదు. మేబీ అది కూడా అయ్యుండొచ్చని నేను అనుకున్నాను. మేబీ ఆమె నల్లగా ఉంటదేమో అని, లేకపోతే ఆమె ఇశ్రాయేలీయులు కాదు. దేవుడు ఎన్నుకున్న ఆహ్, జాతి కాదు. మేబీ ఇటువంటి కారణాలు బట్టి వాళ్ళు మోషేని తిరస్కరించారు. కానీ మోషే దేవుడు అందరిని ఈక్వల్‌గా చూసాడు. లేతే దేవుడి యొక్క ఎన్నికని ఆయన గుర్తించాడు. సో, దీన్ని కూడా ఆయన దేవుళ్ళో ఆ విధంగా మనుషులు ఏమనుకుంటారని తన నిర్ణయాలు తీసుకోలేదులే కానీ, దేవునిలో కూడా స్థిరంగా దేవుణ్ణి ఆనందపరిచే విధంగా తన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ విషయం ఆ వచనాల ద్వారా నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి, రెండవ విషయం తిమోతి యొక్క తల్లి గురించి. ఆమె స్టార్టింగ్‌లో ఆమె తల్లి లూయిస్ దైవభక్తి కలిగిన అతి విశ్వాసురాలు అయినప్పటికీ ఆమె కూతురైన ఆ తల్లి తిమోతి యొక్క తల్లి యూనికే. ఆమె త్రోవ తప్పినట్టు మనం చూస్తాము. బ్యాక్ సైడ్ అయిపోయినట్టు. అయితే ఆహ్, యూనికే మేబీ ఆమె వేరే గ్రీసు దేశస్తుని మ్యారేజ్ చేసుకుంది, దారి తప్పిపోయింది అని ఆమె ఎక్కడ మనుషుల దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకతలు లేకపోతే నిందల్ని పట్టించుకోలేదులే కానీ, అప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా ఆమె దేవుని తన తర్వాత తరాన్నైనా జాగ్రత్తగా పెంచుకోవడానికి ఆమె దైవం భక్తి కలిగి విశ్వాసురాలుగా మారింది. సో,
ఆ యునికే తిమోతిని దేవుని క్రమంలో పెంచడానికి ఆ విశ్వాసం ఆమెకి ఇంకా తోడ్పడింది. అంటే ఓన్లీ తిమోతి యొక్క తల్లిగారి యొక్క విశ్వాసం మాత్రమే కాదులే కానీ తన అవ్వ అయిన లోయిస్ యొక్క విశ్వాసం కూడా పనిచేసింది. అంటే ఇద్దరు కూడా విశ్వాసం కలిగిన తల్లులుగా ఇక్కడ నేను ఇక్కడ చెప్పబడతా ఉంటా ఉంది. అయితే మూడో వ్యక్తి జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సూసన్నా వెస్లీ. అయితే ఈమె 11 మంది పిల్లల్ని కలిగి ఉంది. ఈమె ప్రతి ఒక్క పిల్లవాడితోటి ప్రతి వారంలో ప్రతి పిల్లవాడితో ఇండివిడ్యువల్‌గా ఒక గంట సమయం గడిపేది. వారితో అన్ని విషయాలు చెప్పేది, వాళ్ళని సరిచేసేది, వారి కోసం ప్రార్థించేది అనే విషయం నేను ఇక్కడ తెలుసుకున్నాను. అండ్ ఆమె బయోగ్రఫీలో గూడా ఒక మాట చెప్పబడతా ఉంటది. ఆమె వాళ్ళ పిల్లలందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమె మెలుకువొచ్చినప్పుడు వాళ్ళ బెడ్‌ల మీద చేతులుంచి ప్రార్థన చేసేది అనే విషయాన్ని నేను ఆమె బుక్‌లో చదివాను. తర్వాత ఆమె ఎంతో సమయాన్ని పిల్లలతో గడిపింది. ఆమె వాళ్ళ పిల్లలతో గడిపిందంటే, ఆమె ఈ కాలంలో ఉన్నట్టు చాలా మంది స్త్రీలు పక్కింటి వారికి వెళ్లి, లేకపోతే వేరే వేరే విషయాలు మాట్లాడుకోకుండా, లేకపోతే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి గాసిప్ చేయకుండా, బిడ్డల గురించి 11 మందిని దేవుని క్రమంలో పెంచాలనే లక్ష్యంతోనే ఆమె బ్రతికింది. సో, వీటి నుంచి ఎంతో తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే విషయంలో ఎంతో ఛాలెంజింగ్ ఉంటా ఉంది. ఆ ఒక్క విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక బుక్‌లో నేను ఈ విధంగా చదివాను. 'హతసాక్షులు' అనే బుక్‌లో ఒక హతసాక్షి గురించి ఈ విధంగా ఉంటా ఉంటది. రోమనస్, రోమనస్ అనే ఒక అంతియోకోకు చెందిన ఒక సంఘ కాపరి. ఆ కాలంలో ఉన్న చక్రవర్తి క్రైస్తవులను చంపాలనే ఆశతోటి అక్కడున్న ఆ సంఘాన్ని హింసించడానికి బయలుదేరతాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఈ సంఘ కాపరి రోమనస్ అనే సంఘ కాపరి ఆ విశ్వాసులందరినీ బలపరుస్తాడు. భయపడొద్దు. మనం వాళ్ళని చంపినా గాని మనం తండ్రి దేవునితో ఉంటాము. మీరు భయపడొద్దని వాళ్ళని బలపరుస్తాడు. వాళ్ళని బలపరిచిన తర్వాత ఆహ్, ఆహ్, బలపరుస్తాడు. ఆ తర్వాత చక్రవర్తి ఆ సంఘాన్ని లేదా ఆ యొక్క ప్రజల దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళని హింసించడం మొదలుపెడతాడు. ఆ హింసించడం మొదలుపెట్టినప్పుడు మొదటగా ఆ యొక్క సంఘ కాపరైన రోమనస్ అనే వ్యక్తిని హింసిస్తాడు. హింసించిన తర్వాత తను చెప్తాడు, "మీరు నన్ను చంపినా గాని మా దేవుడిని మేము విడిచిపెట్టము" అనే అనే స్ట్రాంగ్‌గా మాట్లాడతాడు. తనింకా ఆ చక్రవర్తికి ఆ మాటలు ఇంకా కోపం తెప్పిస్తా ఉంటాయి. అప్పుడు తనని ఇంకా ఇంకింకా ఎక్కువగా యాతన పెడతా ఉన్నప్పుడు ఆ సంఘ కాపరి చెప్తాడు. నేను మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉన్న 7 సంవత్సరాల పిల్లలు లేతే చిన్న పిల్లలు ఎవరిని అడిగినా గాని వాళ్ళు ఇదే మాట చెప్తారని చాలా ధైర్యంగా చెప్తాడు. అయితే ఈయనేంది చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ చక్రవర్తి ఏం చేస్తాడంటే, అవునా! చిన్న బిడ్డలు కూడా ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నారా అని పరీక్షించడానికి ఒక చిన్న పిల్లవాడిని పిలిచి నిజమైన దేవుడెవరు? మా దేవుడా? మీ దేవుడా? అని చెప్పేసంటే ఒక పిల్లవాడంటాడు ఆహ్, మా దేవుడు మేము పిల్లలమైన మేము అనేకమైన దేవుళ్ళని నమ్మము. యేసు ప్రభువుని మాత్రమే నమ్ముతామని చాలా గట్టిగా చెప్తాడు. అయితే ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఆ చక్రవర్తికి ఇంకా కోపం పెరిగిద్ది. నీకు ఎవ్వరు ఇంత చిన్న వయసులో నీకు ఇటువంటి మాటలు నీకెవరు చెప్పారు? అని ఆ పిల్లవాడిని ఆ చక్రవర్తి అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే ఆహ్, ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అది ఏమంటాడంటే, "నా తల్లి ఉగ్గు పాలతో నాకు నేర్పానని" చెప్తాడు. నా తల్లి ఉగ్గు పాలతో నాకు ఈ మాటలు నేర్పించానని చెప్పేసని ఆ బుక్‌లో రాయబడి ఉంటది. అది నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందనమాట. అంత 7, 8 సంవత్సరాల వయసులో యేసు ప్రభువే నిజమైన దేవుడు అంత స్ట్రాంగ్‌గా చెప్పగలటానికి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసుంటదో, లేతే ఎంత సహాయం చేసుంటదో కదా! సో, ఈ విషయాలు నన్నెంతగానో ఛాలెంజ్ చేశాయి. ఈ ముగ్గురు తల్లులు ఆహ్, వారి యొక్క బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త కలిగున్నారు, వారు దేవుని క్రమంలో పెంచాలని. అండ్ ఆ తర్వాత వారు ఎంతమందికి మాదిరికరంగా, ఎంతమంది ఛాలెంజింగ్‌గా ఉంటా ఉన్నారు అనే విషయాన్ని నాకెంతో సవాలుకరంగా ఉంటా ఉంది. అండ్ పిల్లల్ని శిక్షించడం లేకపోతే బోధన నడిపించడం అనేది ప్రాముఖ్యంగా తండ్రి యొక్క బాధ్యత అని ఎఫెసీ పత్రిక 4, 6 అధ్యాయంలో చెప్పబడతా ఉంటా ఉంది. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ సారా సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మాధురి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఈ వారం 4వ భాగంలోకి వచ్చాము, క్రీస్తుని పోలిన గృహము. పాత నిబంధనలో భార్యాభర్తల సంబంధం గురించి ఎక్కువగా చెప్పబడలేదు, కానీ కొత్త నిబంధన పిల్లల గురించి మట్టికి పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా ఎక్కువగా చెప్పబడింది. మనం వీళ్ళు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. పిల్లలు తల్లిదండ్రులను చూసి అనుకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెబుతూ ఉంటే పిల్లలకు అవి అలవాటు అవుతాయి. వాళ్ళ ఇంట్లో ఇతరుల మీద కొండలు చెప్పుకుంటా ఉంటే పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. ముందు తల్లిదండ్రులు సరిగా ఉండాలి, అప్పుడే వాళ్ళు పిల్లల్ని సరిగా పెంచగలుగుతారు. అలాగే సంఘ పెద్దకు ఉండాల్సిన గుణగణాల గురించి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో చెప్పారు. అయితే ఆ అర్హతలు సంఘ పెద్దలకే కాకోకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఉండాలనేది నేర్చుకున్నాము. అందరూ కుటుంబ యజమానిగా భర్త ఉండాలి, పిల్లలను దైవభక్తిలో ఉండేటట్లుగా క్రమశిక్షణతో పెంచుకోవాలి. అలాగే పాత నిబంధనలో మోషే తల్లి యోకెబెదు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు మాదిరిగా ఉంది. మోషే చిన్నప్పుడు అతనికి పాలిచ్చి పెంచడానికి ఫరో కుమార్తె అతని కన్నతల్లినే దాదిగా పెట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాలు మోషే కన్నతల్లి దగ్గర పెరిగినప్పుడు ఆ తక్కువ సమయంలోనే అతనికి ఆ మంచి విలువలు అన్నీ కూడా ఆ తల్లి నేర్పించింది. ఆ పునాది పెద్దవాడైన తర్వాత మోషే దారి తప్పకోకుండా నిలబడేటట్లుగా చేసింది. విశ్వాసం అతని తల్లి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే అతనికి ఫరో తర్వాత రాజయ్యే అవకాశం కూడా ఉంది. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం చాలా పెద్ద దేశము. అయినా కూడా మోషే అల్పకాల పాపభోగాలు అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనుకున్నాడు. ఈ విలువలన్నీ మోషేకు బాల్యంలో అతని తల్లి దగ్గరనే ఆవిడే నేర్పించింది. అలాగే కొత్త నిబంధనలో తిమోతి తల్లి యునేకే గురించి మనం చదువుకున్నాము. పౌలు తిమోతితో నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది, అది నీ తల్లి అయిన యునేకే నీ అవ్వ అయిన లోయి నుండి నీకు వచ్చింది అని అంటాడు. యునేకే యూదురాలు, విశ్వాసి. యూదేతరులను పెళ్లి చేసుకోకూడదనే నియమం వాళ్ళకు ఉంది. అయినా గ్రీసు దేశస్థుడిని వివాహం చేసుకుందంటే కొంతకాలం ఆమె పడిపోయి ఉండొచ్చు. తన తప్పును తెలుసుకొని తిమోతిని బాగా పెంచి ఉండవచ్చని అనుకుంటున్నాము. కూతురు పడిపోయినప్పుడు ఆమె తిరిగి లేవాలని తల్లి అయిన లోయి ప్రార్థనలు చేసి ఉండొచ్చు. తిమోతి అపోస్తులు అయ్యేటట్టుగా తల్లి అతన్ని పెంచింది. అలాగే జాన్ వెస్లీ అనే దైవజన్ని గురించి కూడా నేర్చుకున్నాము. ఆయన తల్లికి 11 మంది పిల్లలు ఉంటే అందరినీ కూడా ఆవిడ దైవభక్తి గల వాళ్ళుగా పెంచింది. జాన్ వెస్లీ పెద్ద అయ్యాక సొంత చర్చి మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ రోజుల్లో అది చాలా ఉజ్జీవంగా ఉండేదంట. అయితే ఆయనకు పిల్లలు లేరు. తన సంఘంలో పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పమని తన తల్లిని ఆయన అడిగేవాళ్ళంట. వీళ్ళందరూ కూడా మోషే తల్లి, యునోకే తల్లి, జాన్ వెస్లీ వాళ్ళు తల్లులందరూ కూడా ఒంటరిగానే తమ బిడ్డల్ని పెంచారు. వాళ్ళు చాలా సమయం పిల్లలతో గడిపేవాళ్ళు, సమయం సద్వినియోగపరుచుకునేవాళ్ళు. మనం అది వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అలాగే దేవుడు తిమోతికి బహుమానం ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మని కూడా పిలిచి అందులో మీకు భాగం ఉందని వారికి కూడా బహుమానం ఇస్తారని జాక్ బ్రదర్ గారు చెప్పారు. ప్రభువు పిల్లల్ని శిక్షలోను బోధనలోను కూడా పెంచమని చెప్పారు. అంటే శిక్షించటం బోధించటం రెండూ చేయాలి తల్లిదండ్రులు. ఒక్కటే చేస్తే ఒంటికాల మీద నిలబడినట్లుగా ఉంటుంది. బిడ్డలకు క్రమశిక్షణలో ఎదుగుతానికి ఆ రెండు, వాళ్ళ దైవ మార్గంలో ఎదుగుతానికి రెండు అవసరమే. పిల్లల్ని పెంచడంలో తండ్రులదే బాధ్యత అని కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పబడింది. అయినా తండ్రులు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, బయట పనుల్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ బాధ్యత తల్లి తీసుకోవాలి. ఇద్దరికీ పిల్లల్ని పెంచే విషయంలో బాధ్యత ఉంది. ఇవి మనం బైబిల్లో మనకు ఉదాహరణలుగా వీళ్ళని గురించి మనం తెలుసుకున్నాము, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది. నేను నా జీవితంలో నేను తెలుసుకుంది, చూసింది నేను మీకు చెప్తున్నాను.
మన సంఘంలో మనకు వాక్యం చెప్తున్న నలుగురు దైవజనులు ఉన్నారు. చిన్న వయసులో వారు ఎంత పరిచర్య చేస్తున్నారంటే వారి వెనక వారి తల్లుల ప్రార్థన, పెంపకం ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వారి తల్లులు ప్రార్థనలో బలంగా ఉన్న స్త్రీలు. ఇది నేను చాలా రోజుల కిందటే గ్రహించాను. ఈరోజు వీళ్ళు ఇంత పరిచర్య చేస్తున్నారంటే వాళ్ళ తల్లి ప్రార్థన, పెంపకమే కారణమని నేను చాలా రోజుల కింద అనుకున్న విషయం ఇది. అలాగే నిర్గమకాండం 4వ అధ్యాయంలో నేను ఈ వారం కొత్తగా ఈ విషయం నేర్చుకున్నాను. గతంలో నాకు తెలియదు. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ని విడిపించడానికి యెహోవా మోషేను ఎన్నుకుంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం మోషే తన భార్య పిల్లలను తీసుకుని ఐగుప్తుకు వెళ్తున్నాడు. అతను పోవు మార్గంన సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని చంపాలని చూశాడు. ఇది నాకు గతంలో అర్థం కాలేదు. యెహోవాయే పెట్టాడు కదా, మోషేని పంపించాడు కదా, మోషేని చంపాలని ఎందుకు అనుకున్నాడో నాకు తెలియలే. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. మోషే భార్య సిప్పోరా యూదురాలు కాదు. వాళ్ళ కుమారుడికి సున్నతి చేయించలేదు. అందుకనే మోషే జబ్బు పడ్డాడని చెప్పి భార్య భర్తలిద్దరూ గ్రహించారు. సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేసి దానిని తన భర్త పాదాల దగ్గర పడవేసి, నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి అని అంటుంది. అంతటా ఆయన అతనిని విడిచెను అని ఉంది. అప్పుడు మోషేని వదిలివేశాడు యెహోవా చంపకోకుండా. మోషేకి ప్రాణాపాయం తప్పింది. ఈ వివరాలు నేను ఇప్పుడు నేర్చుకున్నాను. సిప్పోరా అన్యురాలు కాబట్టి కొడుకుకు సున్నతి చేయించడానికి ఇష్టపడి ఉండకపోయి ఉండవచ్చు. మోషే ఇంట్లో సమాధానం కొరకు భార్యకు లోబడి దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఆదాము కూడా సమాధానం కొరకు భార్య మాట విన్నాడు. కానీ పురుషుడే ఇంటికి యజమానిగా ఉండాలనేది దేవుని చిత్తం. మోషే తన కొడుకుకు సున్నతి చేయించకపోవటాన్ని దేవుడు తీవ్రంగా తీసుకున్నాడు. అతన్ని చంపాలని కూడా అనుకున్నాడు. పిల్లలను సరిగా పెంచకపోవటం అనేది దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన విషయం. ఇది మనం అలర్ట్గా ఉండేటట్లుగా ఇది మనకి హెచ్చరిక. మోషే కీర్తనలో 90వ అధ్యాయం ఆయన రాశారు. మా పిల్లలకు నీ ప్రభావం చూపించమని ఆయన దేవుణ్ణి ప్రార్థించారు. పిల్లలు దేవుని ప్రసన్నతను వారి తల్లిదండ్రుల జీవితాల్లో చూడాలి. మనం సరిగా ఉండాలి, పిల్లలను సరిగా పెంచాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం నిరంతరం ప్రార్థించుకోవాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రీస్తుని పోలిన గృహము 4th చాప్టర్లో విన్నప్పుడు నేను ఇక్కడ జాక్ బ్రదర్ ఏం చెప్తారంటే, క్రైస్తవ మతము మరియు విశ్వాసం నిజమో కాదో తెలుసుకోవాలంటే మన పిల్లలే మనకి హెల్ప్ చేస్తారంట. వాళ్ళు 24 అవర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎవరితో ఎలా ఉంటున్నాము, పిల్లలతో ఎలా ఉంటున్నాము, భర్తతో ఎలా ఉంటున్నాము, మన పేరెంట్స్తో ఎలా ఉంటున్నాము, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను చాలా విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాను. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం చెప్పకూడదు అనేది ఎప్పటి నుంచో నాకు ఉంది. ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి ఇంకా నాకు ఆ విషయంలో ఇంకా జాగ్రత్త ఉంటది. ఎందుకంటే మనం అబద్ధం చెప్తే వాళ్ళు కూడా అబద్ధాలే చెప్తారు, నేర్చుకుంటారు. సో ఆ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటాను. ఇంకొకటి ప్రోవర్బ్స్ 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. మోజెస్ కి 7 years రాకమునిపే మోజెస్ వాళ్ళ మదరు ఏదైతే చెప్పిందో అదంతా మోజెస్ పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోకుండా ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే పిల్లలు అర్థం చేసుకునే సమయం వచ్చే దాని మునిపే మనం ప్రారంభించాలి. 1 year కంటే ముందే మనం ప్రారంభించాలని జాక్ బ్రదర్ ఇక్కడ చెప్తా ఉన్నారు. నాకు గత 1 year or 2 years నుంచి బ్రదర్, నా హస్బెండ్ వివేక్ బ్రదర్ చెప్పేది గుర్తొస్తా ఉంటది. పిల్లలు అంటే రీనా 6 months అప్పుడు తన డ్రెస్సింగ్ విషయంలో, అంటే తనకి స్కర్ట్స్ వేసినప్పుడు 6 months వచ్చిన తర్వాత స్కర్ట్స్ వేస్తే బ్రదర్ దాని కింద లెగ్గిన్ వేయమని చెప్పాడు. లెగ్గిన్ వేస్తే అంత లుక్ గా అనిపించదు కదా, వద్దు అని అంటే, అది చూడటానికి లుకింగ్ బాగున్నా బాగోకపోయినా వేయాల్సిందే అని అన్నారు.
ఇప్పుడు చిన్న పిల్లలే కదా ఏముంటది, ఒక 10 ఇయర్స్ వచ్చేంత వరకు పర్వాలేదు. 10 ఇయర్స్ తర్వాత ఎలాగో పెద్ద అయిన తర్వాత వాళ్ళు అలా వేసుకోలేరు. స్కర్ట్సే కదా ఏం కాదు అని అంటే, నువ్వు ఆ 10 ఇయర్స్ తర్వాత అట్లా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి నేర్పించాలి వాళ్ళకి. ఇప్పుడు నేర్పిస్తే దాన్ని అప్పుడు మర్చిపోకుండా ఉంటారు. డ్రెస్సింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేవాళ్ళు. ఆ! అలాగే రీనా కూడా అలాగే పెరిగింది. అంటే తను స్లీవ్‌లెస్ గాని, లెగ్గిన్స్ గాని స్లీవ్‌లెస్ వేసుకోవడానికి ఇష్టపడదు. అలాగే లెగ్గిన్స్ లేకుండా స్కర్ట్ గాని అసలు స్కర్ట్ అసలు ఇష్టపడదు. ఫ్రాక్ కింద కంపల్సరీగా లెగ్గిన్స్ ఉండాలి. ఇది ఈ బట్టల విషయంలో నాకు ఒక్కొక్కసారి చిరాకుగా కూడా అనిపించేది. చాలా విసిగించేది రీనా. కానీ తర్వాత తర్వాత అర్థమవుతూ వచ్చిందేంటంటే, ఓకే. వీళ్ళు ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో ఈ కాలంలో డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంటే. అని నాకప్పుడు అనిపించింది. ఓకే. నా భర్త చెప్పింది కరెక్టే. వాళ్ళకి అంటే 1 ఇయర్ లోపే నేర్పించాలి అన్నీ. ఎప్పుడో తర్వాత నేర్పిస్తాము అంటే కాదు అని నాకు అర్థమవుతా వచ్చింది. ఈ అధ్యాయం విన్నప్పుడు గూడా నాకదే అనిపించింది. ఓకే. భర్త చెప్పింది ఆ రోజు నేను విన్నాను గాబట్టి, మనం ఆహ్, అది ఏదైనా మన మంచికే. అది ఆ పిల్లల మంచికే అని చెప్పి నాకు అర్థమైంది. ఆహ్, ఇంకొకటి ప్రోవర్బ్స్ 13:1లో ఉంటది. సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. అప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఆహ్, బ్రదరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే పిల్లల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తను ముందే జాక్ బ్రదర్ మెసేజెస్ విన్నారు గాబట్టి ఆహ్, ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రెండోది మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్ అప్పుడు వాళ్ళు అంటే మేము సాంగ్ పాడుకుని, వాక్యం చదువుకుని, ప్రేయరు పిల్లల చేత చేయించి రీనా చేత చేయించి మళ్ళా మేము కూడా చేయాలి అంటే ఎక్కువ టైం కొంచెం టైం పడతది. దానికి తోడు ఈ పిల్లలు సరిగ్గా కూర్చోరు ప్రేయర్‌లో. అటు ఇటు తిరుగుతారు. ఆహ్, ఈ డిస్టర్బెన్స్ వల్ల టైమ్ టేకన్ అవుతా ఉండేది. సో, అప్పుడు నేనేమనేదాన్నంటే డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లల వల్ల దానివల్ల టైము లాంగ్ అయిపోతుంది. పిల్లల్ని అమ్మ దగ్గర పెడతాను అని చెప్పేదాన్ని. ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు మాత్రం ప్రేయర్ వరకు. బ్రదర్ అసల ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆహ్, వాళ్ళు విన్నా, వినకపోయినా మాక్సిమం అల్లరి చేయకుండా కూర్చోబెట్టడానికైనా మనం ట్రై చేయాలి. ఒకవేళ చిన్న పిల్లలు అటు ఇటు తిరిగినా కూడా పర్వాలేదు ఏం కాదు. మనతో పాటే కూర్చోబెట్టుకోవాలి. ప్రేయర్‌లో అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు. అట్లా అలవాటు చేశారు. కొంచెం కష్టంగానే ఉన్నా, ఆ టైంలో కష్టంగానే ఉంటది. బట్ ప్రేయర్ టైమ్‌లో మాత్రం వాళ్ళని మిస్ చేయకుండా కూర్చోబెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆహ్, వాళ్ళు నన్ను అంటా ఉంటారు. "అమ్మ ప్రేయర్ చేసుకున్నావు" ఎప్పుడన్నా నేను పనుల్లో అలసిపోతే వాళ్ళే చెప్తారు. "అమ్మ ప్రేయర్ చేసుకోవాలి, సాంగ్ పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి" అని చెప్తా ఉంటారు. ఆహ్, రీనా ప్రేయర్‌లో కూర్చున్నప్పుడు అసలా ఏమి అంటే మనం చెప్పేది విననట్టు ఉంటది. బట్ తనన్నీ వింటది, అబ్జర్వ్ చేస్తది. ఏదైనా చిన్న స్టోరీ చెప్పి తర్వాత ఆహ్, క్వెషన్స్ అడిగితే తను ఆన్సర్ చేస్తది. నాకు చెప్పినప్పుడు అంతసేపు తన మొహం చూస్తే ఎలా అనిపిస్తదంటే, ఇదెప్పుడు క్లోజ్ చేస్తదా? అంటే మమ్మీ ప్రేయర్ చేస్తే ఇంక క్లోజింగ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోద్ది. ఎప్పుడు క్లోజ్ చేస్తదా అన్నట్టుగా చూస్తది నా వైపు. కానీ క్వెషన్స్ అడిగినప్పుడు మాత్రం బానే చెప్తది. సో, ఫ్యామిలీ ప్రేయర్‌లో కూర్చోబెట్టడం గూడా ఇంపార్టెంటే అని తెలుసుకున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, బ్రదరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. ఆహ్, చాలా డిసిప్లిన్‌గానే ఉండేవాళ్ళు. నేనే కొంచెం ఇదిగా ఆహ్, అంటే వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతుందని అట్లాగా అనుకునేదాన్ని గానీ, బట్ ఏదైనా మన మంచికే. దేవుని విషయంలో భయభక్తుల్లో పెరగటానికి ఇది కూడా ఒక మంచిదే అని చెప్పి అనిపించింది. ఆహ్, వాకింగ్ కూడా ఉంటది గదా! ఎక్కువ తల్లిదండ్రులకే డిసిప్లిన్ చేసే బాధ్యత ఎక్కువుంది అని చెప్పి. అలాగే మోజెస్ మదరు, తిమోతి మదరు, జాన్ వెస్లీ గారు మదరు వీళ్ళందరూ మనకి ఆహ్, ఆహ్, అంటే వాళ్ళు మనకి ఆహ్, వాళ్ళని పోలినట్టుగా వాళ్ళని బిడ్డలను పెంచే విషయంలో మనం ఎలా పెంచాలో వాళ్ళు మనకు మాదిరికరంగా ఉన్నారు. సో, అలా ఆ విషయంలో నేను కూడా పెంచాలి అని తెలుసుకున్నాను. నెక్స్టు డిసిప్లిను, ఇన్‌స్ట్రక్షన్ చేసే విషయంలో గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క డిసిప్లినే కాదు, ఒక్క ఇన్‌స్ట్రక్షనే కాదు రెండిటిని బ్యాలెన్స్ చేయాలి.
అది కూడా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సెకండ్ తిమోతి చాప్టర్ 3 వర్స్ 14-16. 2 తిమోతి 3వ అధ్యాయం 14 నుండి 16 వరకు. బట్ యు మస్ట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు ద థింగ్స్ యూ హ్యావ్ బీన్ టాట్. You know they are true, for you know you can trust those who taught you. 14 అది. అయితే నేను ఈ మెడిటేషన్ ద్వారా నా లైఫ్లో గాడ్ నేర్పించినవి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. క్రిస్టియన్ లైఫ్లో నేను జస్ట్ చర్చ్కి వచ్చి జస్ట్ ఫెలోషిప్ చేసి వెళ్ళిపోవడం కాదు. నేను ఇంకా నా సీక్రెట్ లైఫ్లో ఏమేమైతే నేను క్రైస్ట్ లైక్నెస్ లేని ఉన్నాయో అవన్నీ కూడా నేను గాడ్ దగ్గరికి వెళ్ళి అవి నేను నా వస్త్రాలని రైచియస్నెస్ డీడ్స్తో నేను కప్పుకోవాలి, ఆయన బ్లడ్తో కడుక్కోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. అది ప్రతి టైం కూడా మనకి ఏది బ్యాడ్ థింగ్ కనిపిస్తున్నా గాడ్ దగ్గరికి వెళ్ళి ఇది నాలో ఉంది, ఇది మీకు ఇష్టం లేదు, ఆ ప్లేస్ని నేను ఈవిల్కి ఇస్తున్నా, ఆ ప్లేస్ కూడా మీరు ఫిల్ అవ్వాలి, ఇది నేను నాకు చేయండి అని గాడ్ దగ్గరికి విశ్వాసంతో వెళ్ళాలి అని నేను నేర్చుకున్నా. అది ఆ సీక్రెట్ లైఫ్లో నుంచి ఫ్లో అయ్యేది నిజంగానే చిల్డ్రన్కి బ్లెస్సింగ్గా ఉంటుంది. నేను బ్యాడ్ థింగ్ నేను ఉంచుకుంటే నా యాంగ్రీ కానీ నా యాంగ్షియస్నెస్ కానీ ప్రతిదీ పిల్లలకి ఫ్లో అవుతా ఉంది. ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తానే ఉన్నా, చాలా థింగ్స్ గాడ్ నాకు నేర్పిస్తానే ఉన్నారు. ఇంకా యాంగ్షియస్గా సమ్ టైమ్స్ నేను ఉంటానే ఉన్నా, కానీ అది నేను గాడ్ టీచ్ చేస్తున్న కొద్దీ పర్ఫెక్షన్లోకి వెళ్ళగలుగుతున్నా. ఇంకొకటి కింద 15లో యూ హ్యావ్ బీన్ టాట్ ద హోలీ స్క్రిప్చర్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇక్కడ తిమోతికి చైల్డ్హుడ్ నుంచి హోలీ స్క్రిప్చర్స్ టాట్ చేశారు వాళ్ళ మదర్. సో పేరెంట్స్గా మనం నిజంగానే పిల్లలకి విస్డమ్తో నింపబడాలి అంటే, సాల్వేషన్ రావాలి అని అంటే, వాళ్ళు క్రైస్ట్ని ట్రస్ట్ చేయాలి వాళ్ళ లైఫ్లో అంటే ఖచ్చితంగా హోలీ స్క్రిప్చర్స్ టీచ్ చేయాలి. ఎప్పుడు అంటే ప్రతి టైంలో మనకి గాడ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడల్లా కూడా ఏ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. ఒక్కరోజు పాస్ ఆన్ అవుతున్నా ఒక్క థింగ్ నేర్చుకోకుండా ఆ టైం నేను వేస్ట్ చేసేసినట్టే. నా లైఫ్లో పిల్లలు ఓన్లీ మేబీ ఒక 20 years 18 years దాకా ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి వేరే ఫ్యామిలీలోకి వాళ్ళు యాడ్ ఆన్ అవ్వచ్చు. సో ఆ టైంని నేను నిజంగానే పట్టుకొని గట్టిగా ప్రతిరోజు కూడా వాళ్ళకి హోలీ స్క్రిప్చర్స్ టీచ్ చేయాలి, స్టోరీ వేలో కానీ, లేకపోతే వాళ్ళు బ్యాడ్ థింగ్స్ చేస్తున్నప్పుడు అది చేయకూడదు అని నేను చెప్పటం కంటే చెప్పి ఏది చెయ్యాలా అనేది నేను నేర్పించాలి. కొట్టుకోకూడదు అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాలి. షేరింగ్ జీసస్ ఇమేజ్లోకి వచ్చేటట్టు నువ్వు లైట్లా ఉండాలి అని చెప్పి నేను నేర్పించాలి. ఇంకా చాలా క్వాలిటీస్ పిల్లల్లో బ్యాడ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటే నేను వాళ్ళకి కరెక్ట్ చేయాలి. బ్యాడ్ని తీసేయటమే కాదు, నేను నార్మల్గా బ్యాడ్ని తీసి ఇది చేయకూడదు అని చెప్పేసి వదిలేయటం కాదు, కానీ ఏది చెయ్యాలా అనేది రైట్ వే వాళ్ళకి చూపించాలి, ఏ వేలో వెళ్ళాలా అని నేను నేర్చుకున్నా. ఇంకొకటి మోసెస్ నిజంగానే ఆనర్, మనీ, ప్లెజర్స్ని వద్దనుకున్నారు. 7 years ముందు నేర్పిస్తా వచ్చారు అని చెప్పారు మెడిటేషన్లో. నేను ఇంకా కొంచెం పెద్దయ్యాక నేర్పించవచ్చు, వాళ్ళు అర్థం కాదు అని అనుకున్నా, ఇది టీచ్ చేయొచ్చు అని చెప్పారు. 6 years అన్న 5 years అన్న వాళ్ళకి టీచ్ చేయటం కంటే మన లైఫ్లో నుంచి నిజంగానే ఆనర్ని నేను ఎలా ట్యాకిల్ చేస్తున్నాను అనేది వాళ్ళు స్పిరిట్ని సెన్స్ చేయగలుగుతారు. నేను యాంగ్రీగా ఉన్నానా, నేను ఒక్క మాట చెప్పకపోయినా నేను యాంగ్షియస్గా ఉన్నానా అనేది నాలో ఉన్న స్పిరిట్ వాళ్ళు చిన్నపిల్లలు సెన్స్ చేయగలుగుతారు. నా హార్ట్ని నేను క్లెన్స్ చేసుకోకపోతే వాళ్ళకి నేను ఎగ్జాంపుల్గా ఉండను అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి, ఆల్ ద స్క్రిప్చర్స్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ఈస్ యూస్ఫుల్ టు టీచర్స్. చిల్డ్రన్కి టీచ్ చేయడానికి ఒక మదర్గా నాకు ఇచ్చిన కాలింగ్ని బట్టి నేను టీచ్ చేయడానికి, తర్వాత ఏది రాంగ్ ఉందో నేర్పిస్తానికి,
హెల్ప్ అవుతాయని చెప్పి 16లో రాశారు. ఆల్ ద స్క్రిప్చర్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ యూస్ఫుల్ టు టీచ్ అస్ వాట్ ఈస్ ట్రూ అండ్ టు మేక్ అస్ రియలైజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్ కరెక్ట్స్ అస్ వెన్ వీఆర్ రాంగ్ అండ్ టీచ్ అస్ టు డూ వాట్ ఈస్ రైట్. అయితే దీంట్లో నుంచే కాదు, నేను మదర్ కూడా ఒక కాలింగే, ఒక సర్వీసే గాడ్కి. నేను ఒక వాళ్ళకి ఆరోస్ లాగా నేను వాళ్ళని గైడ్ చేయాలి. పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, ఫాదర్గా మనల్ని కాల్ చేస్తే నిజంగానే అది నేను హార్ట్ఫుల్గా హ్యాపీగా చేయాలి. నేను ఏంటిది ఈ పనుల్లోనే ఉండిపోతున్నా, నేను వర్క్ చేయట్లేదు అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని, బయట జాబ్ చేయట్లేదు అని చెప్పి. కానీ గాడ్ నా హార్ట్కి ఈ వర్డ్ చెప్పేసరికి నాకు నిజంగానే ఒక రెస్ట్ వచ్చింది. మరి మన కాలింగ్ మదర్గా అయితే నేను హ్యాపీగా, హార్ట్ఫుల్గా, హంబుల్గా, నేను మదర్గా ప్రతిరోజు నేను వాళ్ళకి ఏం చేయాలని గాడ్ దగ్గర నుంచి విజ్డమ్ తీసుకొని వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ఆ కాలింగ్ని నేను చర్చ్కి హెల్ప్ చేస్తున్నట్టే, మదర్గా నేను చిల్డ్రన్ని పెంచుతున్నా ఫెయిత్ఫుల్గా అని చెప్పి నేను నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. ఇవాళ నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ గురించి చెప్పాలి అంటే కనుక నాకైతే మాత్రం నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలి, పిల్లల్ని పెంచడం అనేది ఇప్పటికీ రాదు. ఎలా పెంచాలో కూడా తెలీదు. డైలీ ఒకటే అడుగుతాను, గాడ్ నేను ఒక 2 చిల్డ్రన్ని నాకు ఇచ్చావు, నా నా డిజైర్ అలా ఒక్కటే, నా జనరేషన్ ఆగిపోకూడదు. అంటే ఐ వాంట్ టు గ్లోరిఫై యూ ఇన్ దిస్ ఎర్త్. నాకున్న ఏకైక పర్పస్ ఏంటంటే నీ నామం కనపరచబడాలంతే. అది ఏంటంటే నాతో ఆగిపోవటం కాదు, నా పిల్లలు తర్వాత వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా నీ నామం గ్లోరిఫై చేయాలి. ఎందుకు అంటే గనక బికాస్ వాట్ యు హ్యావ్ డన్ ఆన్ క్రాస్, మా కొరకు నువ్వు సిలువలో చేసిన దానికి నా లైఫ్ సరిపోదు దానికి థ్యాంక్స్ చెప్పడానికి. ఐ వాంట్ మై అండ్ ఈవెన్ దేర్ చిల్డ్రన్ టు థ్యాంక్ యూ ఆల్సో ఈజ్ నాట్ ఇనఫ్. అది సరిపోదు, ఎందుకంటే నువ్వు సిలువలో మా కొరకు అంతగా చేసి ఉన్నావు. దట్స్ వై ఐ డైలీ ఆస్క్ గాడ్, గాడ్ గివ్ మీ అ ఛాన్స్ టు టీచ్ మై చిల్డ్రన్. అలా నేను అడిగినప్పుడు గాడ్ నాకు చెప్పిన ప్రతిరోజు టిల్ టుడే గాడ్ నాకు చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఓకే యూ వాంట్ టు టీచ్ యువర్ చిల్డ్రన్, ఐ టెల్ నువ్వు ఏది కూడా డోంట్ సే ఇట్ లైక్ ఎ వర్డ్. అంటే లాగా చెప్పొద్దు, యూ హ్యావ్ టు బి ఎ లివింగ్ టెస్ట్ మనీ. నువ్వు ఒక సజీవ సాక్ష్యముగా ఉండాలి నీ బిడ్డలకు. అంటే యూ షుడ్ బి ఎగ్జాంపుల్. నీ బిడ్డలు 24/7 వాళ్ళు సండే స్కూల్లో వినొచ్చు, లేదు అంటే కనుక ఏదైనా నువ్వు వినొచ్చు, కానీ అదేంటంటే ఆ నిమిషానికే. కానీ వాళ్ళు నేర్చుకునే వాల్యూస్ అంటే ఏంటంటే విలువలు, మనం ఏం మాట్లాడతామంటే ఎలా చెప్పాలి అంటే వాళ్ళు నేర్చుకునే ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ దగ్గర నుంచే. ఫాదర్ ఓన్లీ ఫాదర్ వాల్యూస్ చూస్తారు వాళ్ళు. ఓకే, మా డాడీకి మనీ పట్ల ఏ వాల్యూ కలిగి ఉన్నాడు, మా డాడీకి చర్చ్ పట్ల ఏ వాల్యూ కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నా పేరెంట్స్ చర్చ్ పట్ల వాళ్ళు ఏ వాల్యూ ఉంది, మనీ పట్ల వాళ్ళకి ఏ వాల్యూ ఉంది, రిలేటివ్స్ పట్ల వాళ్ళకి ఏ వాల్యూ ఉంది, వాళ్ళ జాబ్ అంటే చేసుకునే పని ద్వారా వాళ్ళకి ఏ వాల్యూస్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు. ఇంకా ప్రేయర్ టైం కి వాళ్ళు ఏ వాల్యూ ఇస్తున్నారు, వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ చర్చ్ ఫ్యామిలీయా లేదంటే వీళ్ళకి బయట అవుట్ సైడ్ రిలేటివ్స్, వాట్ వీ కాల్ బ్లడ్ రిలేటివ్స్, వాళ్ళకి అది ఇంపార్టెంటా, ప్రతి ఒక్కటి పిల్లలు చూస్తారు. నువ్వు చెప్పొచ్చు కూర్చొని ఏంటి మనం ఎన్ని చెప్పినా సరే, ఈవెన్ యూ టీచ్ సో మెనీ థింగ్స్. అంటే ఇప్పుడు అక్కడ చూడొచ్చు ఎవరు అంటే తిమోతి గురించి పౌల్ చెప్పేటప్పుడు పౌల్ క్లియర్ గా అక్కడ బైబిల్లో క్లియర్ గా రాసింది, మనం స్లోగా చదివితే క్లియర్ గా చూడొచ్చు. ఏంటంటే నీకు కలిగి ఉన్న విశ్వాసము అంటే తనకంటే ముందుగా ఎవరికి కలిగి ఉంది ఆ విశ్వాసము, యునీకే కలిగి ఉంది, లోయకి కలిగి ఉంది. అక్కడ ఏముంది, లోయ యునీకే నీకు విశ్వాసం బోధించారు అని లేదు, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉన్నావు. మీన్స్ ఆ విశ్వాసానికి లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యునీకేను లోయే. వాళ్ళు అక్కడ బోధించలేదు, దే ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్. తల్లి చూస్తే మోషే తల్లి ఈజ్ అన్ ఎగ్జాంపుల్. తనకి వాల్యూస్ ఎలా నేర్పించింది, ఈజిప్ట్ యొక్క ధనం గొప్పది కాదు, ఈజిప్ట్ లో ఉన్న ఆనర్ గొప్పది కాదు, ఈజిప్ట్ లో ఉన్న ప్లెజర్స్ గొప్పవి కాదు, తను బోధించలేదు. షీ షోడ్ 7 years తన ఇంట్లో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ గా చూపించింది, చూడు మోషే నువ్వు నేర్చుకో,
ఇదిగో చూడు, మేము మాకు ఆ ధనము లేకపోయినా, ఆ డబ్బులు లేకపోయినా, అక్కడ ఆనర్ లేకపోయినా, మేము స్లేవరీలో ఉన్నా, వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకు అంటే మా హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటే దేవుళ్ళో ఉంది. మాకు ఆ ఇజ్రాయేలీల దేవుళ్ళలోనే హ్యాపీనెస్ ఉంది. నీకు కూడా హ్యాపీనెస్ అక్కడే ఉంటది. ఈ పాసింగ్ ప్లెజర్స్ లో నీకు హ్యాపీనెస్ ఉండదు. అసలు ఎలా తృణీకరించాడు, అంత గొప్ప రాజుగా తనని తృణీకరించాడు, ఆ డబ్బుని తృణీకరించాడు, ఆనర్ ని తృణీకరించాడు, ప్లెజర్స్ ని తృణీకరించాడు. ఎలా? బికాస్ వాళ్ళ మదర్ చూపించింది దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దోస్ థింగ్స్. హ్యాపీనెస్ ఉంది కేవలం క్రైస్ట్ తోనే. క్రైస్ట్ పిల్లలతో సఫర్ అవ్వడమే ఘనత. షీ షోడ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక స్క్రీన్ మీకు షేర్ చేస్తాను, బికాస్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఒక్కటి మీకు షేర్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం షేర్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఇది చూస్తే నేను మీకు ఇమేజ్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇమేజ్ చూస్తే గనక ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఈ చిన్న పిల్లోడికి ముందు పైన అక్కడ ఒక బాతుని మర్చిపోదాము. ఆ చిన్న పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే కూర్చొని కిందంతా టాయ్స్ పడున్నాయి. ఆ టాయ్స్ తో ఆడుకుంటున్నాడు, బాగా ఆడుకున్నాడు, చాలా గొప్పగా ఉన్నాయి ఆ టాయ్స్, అన్నిటితో ఆడుకున్నాడు. సడన్ గా ఏమైందంటే ఒక పావురం ఎగిరొచ్చి ఆ మెట్ల మీద ఉంది. మెట్ల మీద ఉందంగానే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే అద్భుతంగా ఎంత అప్పుడు దాకా ఆడుకున్న టాయ్స్ కాస్త వదిలేసి ఏం చేస్తున్నాడంటే వెళ్ళి ఆ పావురాన్ని పట్టుకోవడానికి చూస్తున్నాడు. మనం ఇది కేవలం బొమ్మ అనుకుంటాం, కానీ నిజంగా చూస్తే కనుక బయట పిల్లలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే మా ఇంట్లో చిన్న కోడి పిల్లలు తెచ్చింది దివ్య, వాళ్ళ పిల్లల హ్యాపీనెస్ అని. వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే మాకు ఆ టాయ్స్ అంతా వద్దు, అవి ఏమీ కాదు, మాకు ఏంటంటే ఆ కోడి పిల్లలతో ఆడుకోవడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు, దాంతోనే టైం. నాకు అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే గనక క్లియర్ థింగ్ నాకు తెలిసింది ఏంటి అంటే గనక పీపుల్ మనం ఎవరైనా సరే గనక లైవ్ థింగ్ అంటే ఈ పిల్లోడు ఇక్కడ చూస్తే గనక తను ఏది ఇష్టపడుతున్నాడు అంటే ఏదైతే లైవ్ గా ఉందో అది కావాలి అని ఇష్టపడుతున్నాడు. అలాగే కూడా గాడ్ ని రికగ్నైజ్ చేయాలి అంటే గనక, తెలుసుకోవాలి అంటే గనక ఇలాగ మనం లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఇప్పుడు నేను కొంతమంది యవనస్తులతో రీసెంట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే గనక బ్రదర్ మేము గాడ్ లోకి రావాలని మాకు ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ మేము రావడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటే గనక మేము వస్తే గనక గాడ్ లో మేము ఇవాళ బాప్టిజం, దేవుడు నన్ను నమ్ముతున్నారు, వాళ్ళు దేవుడు అంటే నిజంగా నమ్ముతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారే మన రక్షకుడు అన్ని నమ్ముతారు, కానీ మరి ఎందుకు బాప్టిజం తీసుకోవట్లేదు అని అడుగుతుంటే వాళ్ళు క్లియర్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే మేము బాప్టిజం తీసుకుంటే రేపటి నుంచి మేము అన్ని వదిలేయాలి, ఈ లోకంలో మేము చేసే పనులన్నీ ఆపేయాలి, మేము అవి ఆపేయాలి, ఇవి ఆపేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఇవన్నీ మా వల్ల కాదు, మేము చేయలేము ఇవన్నీ, వీ కెనాట్ లివ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. అప్పుడు నాకు అనిపించింది ఏంటి వీళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తుంది, వీళ్ళకి ఐఎమ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్, కానీ ఎందుకు వీళ్ళు ఈ థాట్ లోకి వచ్చారంటే బికాస్ దెర్ ఇస్ నో లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే గాడ్ అంటే ఒక లాగా తీసుకున్నారు, దేవుడు అంటే లా అంతే, మనం నీట్ గా జీవించాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి, లేకపోతే జీవించకపోతే బాప్టిజం తీసుకోకూడదు అని. ఐ థాట్ లైక్ లైవ్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్స్ గా మనం మన పిల్లలకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. మనం లైవ్ ఎగ్జాంపుల్ ఎలా ఉండగలం అంటే మనీ మ్యాటర్స్. మన పిల్లలకి చూపారు మనీ ఈజ్ ద నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే గాడ్ నేమ్ గణపరచబడాలి. సెకండ్ థింగ్ మనకి చర్చ్ ఇంపార్టెంట్ లేకపోతే మన రిలేటివ్స్ ఇంపార్టెంట్. చర్చ్ ఫ్యామిలీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ రిలేటివ్స్. ఎవరిని చూస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ మనం చెప్పాలి ద చర్చ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఇంకోటి లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫ్యామిలీ, దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అస్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలి రైచియస్నెస్, ఎక్కడున్నా సరే నీతిగా జీవించాలి. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది ఏంటంటే సబ్మిషన్.
సబ్మిషన్ అనే వర్డ్ వచ్చేసరికి పిల్లలకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మదర్సే. ఎందుకంటే హస్బెండ్ వెళ్ళి సబ్మిట్ ఎవరికి అవుతారంటే ఆఫీస్ లో వాళ్ళ బాస్ కి అవ్వచ్చు, లేదు అంటే కనుక చర్చ్ లో ఎల్డర్ కి అవ్వచ్చు. కానీ పిల్లలు అవన్నీ గమనించరు. ఇప్పుడు నేను నా ఆఫీస్ లో నా పైన ఉండే మేనేజ్మెంట్ కి నేను సబ్మిట్ గా ఉంటాను, కానీ అది పిల్లలు గమనిస్తారంటే గమనించరు, వాళ్ళకి తెలీదు. చర్చ్ లో ఎల్డర్ కి నేను సబ్మిషన్ గా ఉన్నానంటే నాకు తెలుస్తుంది, ఎల్డర్ కి తెలుసు, కానీ అది పిల్లలు గమనించలేరు. కానీ ఎక్కడ గమనిస్తారు పిల్లలు సబ్మిషన్ అంటే వైఫ్. వెన్ ద వైఫ్ సబ్మిటింగ్ టు హస్బెండ్ ఇన్ ఆల్ థింగ్స్, పిల్లలు చూస్తానే ఉంటారు. ఓ మా మదర్ ఇలా సబ్మిట్ అవుతుందా, ఐ షుడ్ ఆల్సో బి సబ్మిటివ్. అలా లేకుండా మనం సబ్మిటివ్ గా లేకుండా మన పిల్లలు మనం చెప్పిన ప్రతి మాట వినాలంటే వినరంట. గాడ్ నాకు నేర్పించిన లెసన్, దే విల్ నాట్ అట్ ఆల్ లిజన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సబ్మిటింగ్ స్పిరిట్, దే ఆల్సో విల్ నాట్ సబ్మిట్ టు యూ. మనం ఎప్పుడు కూడా గమనించాలి, am I సబ్మిటింగ్ టు ఎల్డర్స్, am I సబ్మిటింగ్ టు అథారిటీ, am I సబ్మిటింగ్ టు వాట్ ఎవర్ గాడ్ పెట్టిన పొజిషన్ లో నేను సబ్మిట్ అవుతున్నాను లేదా, ఆర్ ఐఎమ్ రెబలింగ్. అలా రెబల్ స్పిరిట్ ఉంటే కనుక మన చిల్డ్రన్ వేవర్ అవుతారంట. గాడ్ నాకు చెప్పిన క్లియరెస్ట్ లెసన్ ఇది. ఇంకోటి థింగ్ ఏంటంటే, బి అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. ప్రేయర్ లైఫ్ లో ఎగ్జాంపుల్ గా ఉండాలి, బైబిల్ రీడింగ్ లో ఎగ్జాంపుల్ గా ఉండాలి, చర్చ్ వాల్యూస్ లో ఎగ్జాంపుల్ గా ఉండాలి, నీకు మనీ మ్యాటర్స్ లో ఎగ్జాంపుల్ గా ఉండాలి. దెన్ డెఫినెట్లీ గాడ్ చెప్పారు, ఇఫ్ యు ఆర్ బీయింగ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, దే విల్ నాట్ గో వేవర్డ్. నువ్వు ఎగ్జాంపుల్ గా నువ్వు దేవుణ్ణి ఫాలో అవ్వకుండా నీ పిల్లలు ఫాలో అవ్వాలంటే దే కెనాట్ ఫాలో. ఈ థింగ్స్ నేను తెలుసుకున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఫస్ట్ మాధురి సిస్టర్ చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోక తండ్రి, కృపగల దేవ, యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఈ యొక్క సహవాస కూడికలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఇప్పటి వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రవ్వా. ఈ సమయంలో మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారు హెన్రీ, షీనా, జో, యానీ, జెన్నీ, సాత్విక, విశ్వాస్, జోషువా, జోనాథన్, అభిజయ్, యేసు, తన, సుధా, సంజన, సుశ్రుత, యాంజలినా, ఆద్యపాల్, ఆరుష్ పాల్, రీనా, ధన్య, ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ బిడ్డలు వయస్సు అందును, బుద్ధి అందును, జ్ఞానము అందును యేసు ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చిన అటు విధానంలో ఈ బిడ్డలు కూడా ఎదుగుతూ వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. దేవా, వాళ్ళ మార్గం అన్నిటిలోనూ మీరు తోడైండండి ప్రభా. వారు చిన్ననాటి నుంచే తండ్రి వారు స్పిరిచువల్ గా ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. దేవా, ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించేవి, అలాగే సండే స్కూల్లో టీచర్స్ నేర్పించేవి, స్టోరీస్ ద్వారా, సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ ద్వారా వారు ఏవైతే నేర్చుకుంటున్నారో ప్రభా, వారి వారి హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని వారు తెలుసుకుని ప్రభా, వారి యొక్క హృదయాన్ని కూడా తండ్రి తను తాను అప్పగించుకునే బిడలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, నిజమైన రక్షకుడు నీవే అని వారు తెలుసుకున్నట్లు చిన్ననాటి నుంచే వారికి నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. బాల్య దినములందునే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని బాల్య దినంలోనే వారు నిన్ను ఎరిగే అనుభవంలోనికి వారు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. దేవా, ఈ లోకంలో ఉంటున్న ఎన్నో టెంప్టేషన్స్ నుంచి వారిని విడిపించండి ప్రభా. అలాగే ఫ్రెండ్షిప్ చేసే విషయంలో కూడా ప్రభా, ఎవరితో ఎలా ఉండాలి అలాంటి జ్ఞానంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చదువుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, వారికి మీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవాలగా మా ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో, ప్రతి ఒక్కరితో ఉన్నప్పుడు ప్రభా, ప్రతి ఒక్క సమయంలో వారితో మీరు తోడేయండమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, కృప చూపించండి. అలాగే తల్లిదండ్రులైన మాకు, టీచర్స్ కూడా ప్రభా, ఆ బిడ్డలకి ఏ రీతిగా బోధించాలో మాకు నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. మేము కూడా ప్రభా, తల్లులైన వారందరికీ మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మోజెస్ తల్లి ఏ రీతిగా ఆ బిడ్డను పెంచిందో, తిమోతి తల్లి ఏ రీతిగా పెంచిందో ప్రభా, అటు విధానంలో తల్లులైన మేము కూడా పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని. చిన్న వయసులోనే వారు అన్ని దేవుని గురించిన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వాళ్ళకి నేర్పించే వాల్యూస్ ప్రభా, వాల్యూస్ విషయంలో కూడా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మనీ విషయంలో ఎలా ఉండాలి, లస్ట్ విషయంలో ఎలా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా ప్రభా తండ్రి మీరు వారికి జ్ఞానాన్ని దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేస్తారని నమ్ముచు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. యూత్ యొక్క జాబ్స్ నిమిత్తమై అలాగే వాళ్ళ రక్షణ నిమిత్తం సాంబే సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయినటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవనాయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములో మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా, ఇంత మంచి టీచింగ్స్ ని నా ప్రభా అయా నా తండ్రి మా అందరికి దయచేస్తున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. దేవ, ఇటు సమయం అన్నాయన అయా నా ప్రభా, అయా సహోదరి సహోదరులు నా ప్రభా, అయా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు ప్రభా. అయా వారందరినీ అయా నా ప్రభా మీ సన్నిధిలో మీ పాదాల చెంత నా ప్రభా అయా నా తండ్రి అయా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అయా మీరు కృప చూపించండి దేవా. అయా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, ఉదయ్ బాబు బ్రదర్ని, అయా నా ప్రభా ప్రదీప్ బ్రదర్ని, అయా అదే రీతిగా న్యూజిలాండ్ లో ఫుల్ టైం జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వివేక్ బ్రదర్ని, దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, కీర్తి సిస్టర్ని, లక్ష్మీ సిస్టర్ని, విశ్వజ సిస్టర్ని అయా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా వీరు జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా నా ప్రభా నా తండ్రి అయా వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నువ్వు నాయనా అయా ఆలస్యమైనా కానీ నా ప్రభా అతి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నా ప్రభా అనుగ్రహించే దేవుడు ప్రభా. అయా నా ప్రభా నీ నుంచి బహుమానం పొందుకునే వరకు నా ప్రభా వారి హృదయాల్లో అయా నిరీక్షణ నా ప్రభా అనుగ్రహించండి దేవా. అయా మీరు వారిని బలపరచండి దేవా. అయా నా ప్రభా నీ వైపు చూస్తూ నా ప్రభా ప్రతి ప్రయత్నము చేయటకు సహాయము దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎన్నడూ సిగ్గుపరచవు ప్రభా. అయా నా ప్రభా అయా నిన్ను వెంబడించే వారిని నా ప్రభా నువ్వు ఎన్నడూ తృణీకరించవు ప్రభా. అయా నా ప్రభా అయా నీ వద్దకు ఉన్నటువంటి ఈ బిడ్డలను నా ప్రభా మీ సన్నిధిలోకి నా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట నా ప్రభా పాపాన్ని జయించాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు అయా ఏకీభవించి ప్రార్థిస్తారో నా ప్రభా ఆ ప్రార్థనలు మీరు ఆలకిస్తా అన్న దేవుడు ప్రభా. అయా ఇప్పుడు మేమందరము సంగమంతయు నా ప్రభా ఏకీభవించి నా ప్రభా ఈ బిడ్డల కొరకు నా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. అయా నా ప్రభా సహాయం దయచేయండి. అయా మీరు సహాయం చేయకపోతే అయా మా వల్ల ఏమీ కాదు ప్రభా. అయా నా ప్రభా అయా నా తండ్రి పొందుగోరు వారి వలనైనా కానీ ప్రయాసపడు వారి వలనైనా కానీ ఏది జరగదు నా తండ్రి. కరుణించి నీ వలన మాత్రమే నా తండ్రి సమస్తము జరిగిద్ది ప్రభా. అయా నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీరు తప్పితే ఈ కార్యం ఎవ్వరూ చేయలేరు ప్రభా. అయా బిడ్డల పట్ల మీ కనికరాన్ని చూపించండి ప్రభా. అయా వారికి నా తండ్రి మీరు జాబ్స్ దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. వారిని నీ యొక్క సాక్షులుగా నీ యొక్క బిడ్డలుగా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి ముద్ర వేసి ఉన్నారు ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభా వారిని నువ్వు తలగానే ఉంచుతావు కానీ తోకగా ఉంచినటువంటి దేవుడు ప్రభా. అయా నా ప్రభా అయా నీ వంటి అయా గొప్ప తండ్రిని కలిగి ఉన్నందుకు నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. మా జీవితాల ద్వారా నా ప్రభా సమర్పించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా ప్రతి విషయంలో మీరు అయా నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. అయా ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయంలో మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే విషయంలో మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా తండ్రి వారి యొక్క ఆలోచనలు కానీ అయా నా ప్రభా అయా వారిలో నా తండ్రి అయా ఈ లోకపు నా తండ్రి ఛాయలు కానీ నా ప్రభా వారిలోకి ఎటువంటి డిస్కరేజ్మెంట్ తేకుండా నా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా వారిని మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా. వారి ఆలోచనలు మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా. అయా వారి మనసులు నా ప్రభా మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. అయా నా ప్రభా మీ యొక్క వాక్యమును అయా మీ యొక్క
తలంపులను నా ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో నింపుకునే కృపను అయా అయా బిడ్డలకు అనుగ్రహింప చేయమని వేడుకొంచు. అయా నా ప్రభా వారికి నా తండ్రి మంచి జాబ్స్ని మీరు దయచేస్తారని నా ప్రభా నమ్మి విశ్వసిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి రక్షణ పొందుకోవాల్సినటువంటి సహోదరులు నా ప్రభా అయా నా తండ్రి అయా అయా మీ యొక్క సంఘములో అయా మా మధ్య నా ప్రభా ఉన్నారు ప్రభా. అయా బిడ్డల విషయం మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని రక్షించారు కదా ప్రభా. అయా నా ప్రభా ఈ లోకంలో అయా నా ప్రభా అయా నా తండ్రి ఈ చీకటి ఛాయల్లో ఉన్నటువంటి అయా మా జీవితాల్లోకి నా ప్రభా మీ యొక్క వెలుగుని ఎలా అయితే అయా ప్రకాశింపచేసి మమ్మల్ని వెలిగిస్తున్నారో నా తండ్రి అదే రీతిగా మా యొక్క తోటి సహోదరులు నా ప్రభా నీ యొక్క రక్షణ ఆనందమున నా ప్రభా వారి జీవితాల్లో అనుభవించే కృపను మీరు అయా అయా అనుగ్రహించండి తండ్రి. యేసయ్య మీరు ఆకర్షించండి ప్రభా. అయా అయా మీరు ఆకర్షించకపోతే ఎవ్వరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. వారి ఎడల మీ కనికరాన్ని చూపించండి దేవా. అయా నా ప్రభా ఆ తోటి సహోదరులు నా ప్రభా అయా నీ యొక్క సాక్షులుగా నా ప్రభా నా తండ్రి మీరు నిలబెట్టండి ప్రభా. అయా మారు మనసు రక్షణ ప్రసాదించమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా మీ కృపతో నా ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి ఆనందముతో సంతోషముతో నా తండ్రి అయా అయా నిన్ను అయా నా ప్రభా కొనియాడే బిడ్డలుగా నా ప్రభా మేమందరం ఉండాలి ప్రభా. అయా కృప చూపించండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి అయా రక్షణ భాగ్యము అయా నా తండ్రి ఎంతో విలువైంది ప్రభా. అయా ఆ విషయంలో నా ప్రభా అయా ఎవరికైతే ఏ డౌట్స్ ఉన్నాయో నా ప్రభా ఏ విషయాలైతే వారిని ఆటంకపరుస్తున్నాయో ప్రభా భ్రమపరుస్తున్నాయో ప్రభా వాటన్నిటినీ నా ప్రభా అయా అయా మీ మాటల ద్వారా మీ యొక్క జీవ వాక్యము ద్వారా నా ప్రభా నా తండ్రి అయా వారిలో నుంచి తుడిచివేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా వారిలో నుంచి తీసివేయండి అయ్యా. అయా ప్రతి ఆటంకాన్ని తొలగించి నా ప్రభా అయా నా తండ్రి నువ్వు ప్రేమించే తండ్రివని నువ్వు కరుణించే తండ్రివని అయా నీ దగ్గర ఏదైనా నా ప్రభా స్వతంత్రంగా అడిగి అయ్యా పొందుకోవచ్చని అయా స్వతంత్రంగా నీ దగ్గర నా ప్రభా ఎంతో ఎంతో ప్రేమతో నా ప్రభ నీ యొక్క ప్రేమను అయా నా ప్రభ పొందుకోవచ్చని నా ప్రభ వారికి బయలుపరచండి ప్రభా. మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనదని నా ప్రభ వారికి అయా మీరు బయలుపరచండి దేవా. అయా నా ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభా. అయా వారి హృదయాల్లో నా ప్రభ నా తండ్రి అయా అయా రక్షణ యొక్క అయా నిశ్చయతను నా ప్రభా మీరు తెలియచేయండి దేవా. అయా మారు మనసు రక్షణ వారికి దయచేయమని అయా నా ప్రభా నా తండ్రి అయా మీ బిడ్డలైనటువంటి అయా మేమందరం నా తండ్రి ఆయా వారి యొక్క రక్షణను బట్టి నా ప్రభా మేము మిమ్మల్ని స్తుతించేటువంటి అయా అయా నా తండ్రి మిమ్మల్ని గణపరిచేటువంటి అయా నా ప్రభా సమయం చాలా దగ్గరగా ఉందని మేము నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. అయా అయా నా ప్రభా ఈ యొక్క నిరీక్షణ మా హృదయాల్లో దయచేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా నా ప్రభా అయ్యా మీరు మాత్రమే నా తండ్రి సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ మ్యారేజెస్ గురించి ప్రేయర్ చేస్తారు. మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డల గురించి. గ్రేషియస్ అండి ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఈ టైంని మాకు ఇచ్చినందుకు. ఫాదర్ మీ దగ్గరికి లార్డ్ మేమందరం కలిసి వన్నెస్తో వచ్చటకు మీరు ఇచ్చిన కృపని టైంని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజ్ కావాల్సిన బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ సోనీ సిస్టర్, చిత్రిత, ప్రియాంక, లార్డ్ నవ్య, లక్ష్మి సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎలిజబెత్, ఎస్తేర్, దివ్య, శృతి, రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఈ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ లార్డ్ మీరు నిజంగానే మీరు చూస్ చేసుకొని లార్డ్ మీరు నిజంగానే రివీల్ అవుతున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ ఈ టైం మొత్తం కూడా లార్డ్ వాళ్ళు మీకు థ్యాంక్స్ గివింగ్ చెప్పే కృపను దయచేయండి. లార్డ్ సరైన పార్ట్నర్ని సరైన టైంలో మీరు తెస్తారని విశ్వాసంతో వాళ్ళు ఉండుటకు కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. నిజంగానే మీరు లార్డ్ వాళ్ళ హార్ట్స్లో వర్క్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇంకను మెండుగా వాళ్ళని బ్లెస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజ్ విషయంలో లార్డ్ మీరు కార్యం జరిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా లార్డ్ అన్నిటికంటే లార్డ్ మిమ్మల్ని ఎరిగి లార్డ్ మీతో ఫెలోషిప్ లార్డ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎరిగే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీరు గైడెన్స్ని అనుగ్రహించండి, మ్యారేజ్ విషయంలో విజ్డమ్ని అనుగ్రహించండి. లార్డ్ వాళ్ళ ఫ్యామిలీని కట్టుకుంటలో లార్డ్ వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి. ముందే వాళ్ళని ప్రిపేర్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ ఇమేజ్లోకి వాళ్ళని ప్రిపేర్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ మ్యారేజ్ కట్టుకుంటలో లార్డ్ లైఫ్ పార్ట్నర్ని మీ విల్లో లార్డ్ మీ టైమింగ్స్లో
లార్డ్ మీరు తెస్తారని మిమ్మల్ని విశ్వాసంతో లార్డ్ నడిచే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిపై మీ బలమైన హస్తాలు వాళ్ళపై ఉంచండి తండ్రి. లార్డ్ వాళ్ళు చేసే పనులన్నిట్లోనూ తోడుగా ఉండండి. మీరే గైడ్ చేయమని అడుగుచు, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండమని అడుగుచు, ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందామండి. పర్లకొప్ప తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, ఇవాళ కూడికి ప్రభా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభా. నిజంగా ప్రభా బిడ్డల్ని పెంచే విషయంలో ప్రభా తండ్రి, వి ఆల్వేస్ యాక్సెప్ట్ బిఫోర్ యూ, కమింగ్ బిఫోర్ యూ అండ్ టెల్లింగ్ యూ లార్డ్ తండ్రి, మా వల్ల కాదు ప్రభా తండ్రి, మేము చెయ్యలేం ప్రభా, ఎందుకంటే మాకు తెలియదు ఎలా పెంచాలో కూడా. బికాజ్ వాళ్ళ హృదయాల్లో ఏముంటుందో, వాళ్ళు ఏ ఆలోచనలో ఉన్నారు, ఏ తలంపులో ఉన్నారో మా వల్ల కాదు ప్రభా. కానీ ప్రభా నువ్వు చెప్పావు, మనుషుల వల్ల ఏమీ సాధ్యం కాదు, కానీ సమస్తము నా వల్ల సాధ్యమని, నీ ద్వారా సమస్తము సాధ్యమని చెప్పా. అందుకే ఈరోజు వచ్చి మేమందరం ప్రభా నీ పాదాల దగ్గరికి చేరి అడుగుతున్నాం, అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపరా ప్రభా. నువ్వు నింపి ప్రభా మాకు సహాయం చేయండి. వాళ్ళకి ఎలా చెప్పాలి తని, వాళ్ళకి ఎలా వాల్యూస్ నేర్పించాలి, వాళ్ళని ప్రభా వాళ్ళ హార్ట్స్ మా ఫాదర్స్ తట్టు ఎలా తిప్పాలో కూడా మీరే తండ్రి మాకు బోధించండి. మీరు చెప్పకపోతే ప్రభా నిజంగా వీళ్ళని ప్రభా నీ కొరకు, నీ నామగంత కొరకు తండ్రి మేము పెంచలేం ప్రభా, అది నువ్వు చేయాల్సిందే. కానీ ప్రభా మమ్మల్ని కూడా ఒక జత పని వాళ్ళగా చేసుకున్నందుకు మీకే వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. తప్పకుండా ప్రభా మా బిడ్డలు అందరూ, నా చర్చ్ లో ఉన్న ప్రతి ఒక్క చంటి బిడ్డ మొదలుకొని ప్రభా తండ్రి అందరూ తండ్రి యేసుక్రీస్తు ప్రభా శిష్యులుగా తండ్రి ఉంచబడతారు ప్రభా. అది నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభా తండ్రి. మా యవనస్తులు మొత్తం కూడా వాళ్ళు విజన్స్ తో ఉంటారు, డ్రీమ్స్ తో ఉంటారు. నువ్వు చేసిన వాగ్దానం ఇది నెరవేరుస్తున్నందుకు నీకే థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తుండగా తండ్రి నువ్వు సహాయం చేయండి. అలాగే ప్రభా 6th 7th మీరు మీటింగ్స్ ఘనంగా జరిగించారు, దాన్ని బట్టి నిజంగా వందనాలు. బ్రదర్ ని సిస్టర్ ని మా మధ్య మీరు నడిపించారు ప్రభా. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా హార్ట్స్ ని మీరు గుర్తెరిగారు, మా యవనస్తుల్ని మీరు ప్రేమిస్తున్నారు. అందుకే ప్రభా ఎంతగా తండ్రి మీరు ప్రేమను చూపించారో తండ్రి బ్రదర్ ద్వారా, సిస్టర్ ద్వారా మీరు చూపించినందుకు వందనాలు. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్ కి అయితే థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ అండ్ సిస్టర్ తిరిగి వెళ్ళటానికి మీరు చూపించిన కృపను బట్టి కూడా వందనాలు తండ్రి. నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు కనుక ప్రభా తండ్రి మా జీవితాల్లో నీ కొరకు తండ్రి, నీ ఆల్టర్ మీద డెడికేటెడ్ గా ఇవ్వటకు తండ్రి మీరు మాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. మమ్మల్ని మేము విరక్కొట్టుకొని ప్రభా నీ చిత్తం చేయడానికి మాకు హెల్ప్ చేయమని కూడా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, అబ్రహాం బ్రదర్ ని, సారా సిస్టర్ ని దీవించండి ప్రభా తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వాళ్ళ తల్లి గారికి కూడా తండ్రి మీరే మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను. అలాగే తండ్రి ప్రత్యూష విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లార్డ్ ప్రియాంక విషయమై ప్రార్థన చేస్తున్నాం. ప్రియాంక కూడా తండ్రి మీరు సహాయం చేయండి, నీ కొరకు నిలబడటానికి ప్రభా మీరే నీట్ ఎగ్జామ్స్ లో కూడా మీ కృపను దయచేసి సహాయం చేయమని కోరుచున్నాను ప్రభా. ఉశ్రీ సిస్టర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రత్యూషాన్ని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డకి మీరు తండ్రి నీ యొక్క చిత్తంలో తన న్యాయం జరిగించి ప్రభా తండ్రి మీరే తన ఆదరణ ఇచ్చినందుకు ఆ కుటుంబానికి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. తన స్వరూప్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తన ఇద్దరు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. తిరిగి ప్రభా తండ్రి నువ్వు మంచి తండ్రి మ్యారేజ్ విషయంలో వాళ్ళిద్దరికీ సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. జాబ్స్ విషయంలో కూడా నీ కృప దయచేయండి. చిట్టుబాబు అంకుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని బట్టి వందనాలు. ఫారెన్ లో వాళ్ళ తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి అక్కడ ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఘనంగా జరిగించినందుకు థ్యాంక్ యూ ఫాదర్. నీ గడ్డం ప్రసాద్ కుటుంబాన్ని బట్టి తండ్రి, హవిలా సిస్టర్ బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. వాళ్ళకి ఇచ్చిన తండ్రి బ్రదర్ కి రక్షణ ఇవ్వండి ప్రభా. సిస్టర్ చేస్తున్న తండ్రి ఆ యొక్క హాస్పిటల్ విషయంలో కూడా నీ కృప దయచేయండి. వాళ్ళ తండ్రి బిడ్డల విషయమై తీసుకున్న నిర్ణయం ప్రభా నీ చిత్తంలో సహాయం చేయమని, తన రైట్ డెసిషన్ తీసుకోవడానికి మీరు హెల్ప్ చేయమని, వాళ్ళ హార్ట్స్ ని ప్రభా మీరు ఆ డెసిషన్ కొరకు సిద్ధపరచమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రేమ్ సారథి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ తండ్రి మరి ఆ జాబ్ లోకి జాయిన్ అయి తండ్రి వెళ్తుండగా తండ్రి నీ కృపను మెండుగా దయచేయండి ప్రభా. బిడ్డలిద్దరికి కూడా తోడుగా ఉండండి, విశ్వాస్కి ప్రభా. అలాగే సాత్విక కూడా మీరు జ్ఞానము తండ్రి, శక్తిని, బలమును దయచేయమని కోరుచున్నాను. అలాగే వెంకట్ బ్రదర్ ని బట్టి వందనాలు ప్రభా. అటువంటి బ్రదర్ ని ప్రభా మీరు ఇచ్చినందుకు నీకు తోడుగా వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ మదర్ కూడా ప్రభా రక్షణ దయచేయండి తను. ప్లీజ్ లార్డ్ తను నిన్ను తెలుసుకొని నువ్వే నిజమైన దేవుడు అని అంగీకరించేలాగా సహాయం చేయండి. రామ్మోహన్ బ్రదర్ ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తను ఇబ్రహీంపట్నం సురేష్ అని బట్టి, తండ్రి సిస్టర్ ని బట్టి, నాన్సీని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాన్సీకి రక్షణ దయచేయమని కోరుచున్నాను తండ్రి. లింకన్ అని బట్టి నీకు వందనాలు ప్రభా. అంకుల్ చేసిన పరిచర్యను దీవించండి ప్రభా. మనవరాలని తని, అలాగే తని డాటర్స్ ని నీవే బ్లెస్ చేయమని కోరుచున్నాను లార్డ్.
సీనాన్నని బట్టి కూడా తన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తన సిస్టర్ కూడా మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. తన విజయ్ని, తన భాగ్యశ్రీని, రాజశ్రీని ప్రభా తండ్రి మీరే కాపాడమని వాళ్ళు చేస్తున్న తండ్రి. యవనస్తులు ప్రభా తండ్రి నీ తట్టు తిరిగి నిన్ను వెంబడించటకు వాళ్ళ కృపద ఇచ్చేయమని కోరుచున్నాను. లార్డ్ స్టీఫెన్ అన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా. సిస్టర్ కూడా మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. ప్రేమి ప్రవీణ్ని ప్రభా తని బలంగా తని నీ యొక్క సాధనాలుగా తీర్చిదిద్దామని కోరుచున్నాను. థ్యాంక్ యూ. పండు బ్రదర్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. పండు బ్రదర్ సిస్టర్ని బట్టి నీకు వందనాలు. లార్డ్ ఆదిత్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డకి రక్షణ దయచేయమని కోరుచున్నాను తండ్రి. సామాన్య కుటుంబాన్ని బట్టి, సామాన్యాన్ని బట్టి, చదువు మీ సిస్టర్ని బట్టి నీకు వందనాలు. సామాన్య తండ్రి మరి అప్పులన్నీ తీరిపోయి తండ్రి తిరిగి సంఘానికి రావడానికి నీ కృప దయచేయమని, నీ హార్ట్ ని తండ్రి బిడ్డని తండ్రి చర్చ్ వైపు తిప్పినందుకు మరోసారి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే విజయ్ కుమార్ అన్న కుటుంబాన్ని బట్టి, తన సిస్టర్ని బట్టి నీకు వందనాలు చేస్తున్న మినిస్ట్రీని మీరే బ్లెస్ చేయండి ప్రభా. తన జోని ఆనిని కూడా మీరు బ్లెస్ చేయమని కోరుచున్నాను. సాంబి అక్కని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి తన స్పిరిట్ ని ప్రభా ఇంకా రాడికల్ గా మీరే తను ఎడిఫై చేయమని కోరుచున్నాను. తన మదర్ కి మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. మదర్ కి రక్షణ తండ్రి మీరు దయచేయండి ప్రభా. బ్రదర్ యొక్క హెల్త్ ని కూడా తండ్రి ట్రీట్మెంట్ విషయంలో మీరు సహాయం చేయమని కోరుచున్నాను. లార్డ్ రఘు బ్రదర్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ తండ్రి హెల్త్ ని బట్టి నీకు వందనాలు. సిస్టర్ కూడా తిరిగి సంఘానికి రావడానికి నీ కృపను చూపించండి. ఇద్దరు బిడ్డలకు కూడా తండ్రి మీరు సహాయం చేయండి. చదువుల్లోని, జ్ఞానంలోని నీ కృప దయచేయమని కోరుచున్నాను. మోహన్ అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా. తన వైజాగ్ లో ఉంటుండగా తన బిడ్డలకు కాపుదలు దయచండి. బ్రదర్ కూడా తన అప్పుల నుంచి విడిపించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. బిఎస్ఎన్ఎల్ మోహన్ అన్నని బట్టి వందనాలు ప్రభా. తన బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన ఇమానియల్ మనోహర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన బిడ్డలకి తండ్రి మంచి జాబ్స్ దయచేయండి ప్రభా. ఇద్దరు తండ్రి నీ కొరకు తండ్రి నిలబడుతున్నారు ప్రభా. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారు ఆన్సర్స్ ప్రభా. మీరే దయచేయండి. మంచి జాబ్ లో ప్లేస్ చేయమని కోరుచున్నాను. రాజీవ్ బ్రదర్ ని, తన సిస్టర్ ని బట్టి, అలాగే డాటర్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనంద్ అనే కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బ్రదర్ కున్న తండ్రి ప్రతి ఒక్క డెప్స్ ని క్లియర్ చేయమని, ఇద్దరు యవనస్తుల్ని ప్రభా వెంబడించే బిడ్డలుగా తను నీ వైపు తిప్పే బిడ్డలుగా తండ్రి నువ్వే వాళ్ళ హార్ట్ లో కార్యం చేయమని కోరుచున్నాను తండ్రి. తన వివేక్ బ్రదర్ ని బట్టి, మాధురి సిస్టర్ ని బట్టి, ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు. వివేక్ బ్రదర్ కి తండ్రి పర్మనెంట్ జాబ్ రావడానికి, తన కుటుంబం అంతా ఒక చోటు చేరి నీ నామాన్ని గణపరచులాగా మీరు అది త్వరగా చేయమని నీ పాదాలు పట్టుకొని నడుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. లక్ష్మీ సిస్టర్ ని బట్టి, తన సిస్టర్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. లక్ష్మీ సిస్టర్ కూడా తండ్రి కోర్స్ చేయాలని ఆశపడుచుండగా ప్రభా నీ చిత్తం అయితే తండ్రి నీ చిత్తాన్ని జరిగించమని కోరుచున్నాను. సోనీ సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా. తన కుటుంబాన్ని బట్టి వందనాలు. సోనీ సిస్టర్ అక్కడ ఉన్న ప్లేస్ లో ప్రభా ఇంకా తండ్రి నమ్మకంగా ఉండడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా దయచేయండి ప్రభా. తన మ్యారేజ్ విషయంలో కూడా నీ కృప దయచేయమని కోరుచున్నాను. తన చైతన్య బ్రదర్ ని బట్టి, విజయ సిస్టర్ ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఈయన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ఉదయ్ బాబుని దీవించండి ప్రభా. మంచి జాబ్ దయచేయండి ప్రభా. రవితేజని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డకు కూడా తండ్రి మంచి జాబ్ నిచ్చి ప్రభా. అలాగే మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రేమ్ కుమార్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. బట్టి కూడా జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభా. మంచి జాబ్ దయచేయండి ప్రభా. తండ్రి విజయ్ కుమార్, ముంబై విజయ్ కుమార్ ని బట్టి, సిస్టర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళిద్దరిని కూడా తండ్రి వాళ్ళు చేస్తున్న జాబ్స్ లో మీరు బ్లెస్ చేయండి ప్రభా. యేసుదాస్ అన్నని బట్టి, సిస్టర్ ని బట్టి, అలాగే తన డాటర్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అన్నయ్య కుటుంబాన్ని కూడా దీవించండి. రాంబాబు అన్నని బట్టి, తన సిస్టర్ ని బట్టి, ఇద్దరు బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బిడ్డలకి నీకు ఆపుదలు నిత్యము దయచేయండి ప్రభా. ఆ కుటుంబాన్ని కూడా దీవించమని కోరుచున్నాను ప్రభా. తండ్రి శాంత్ కుమార్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ ని ప్రభా తండ్రి మీరు జాబ్ లో చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. తండ్రి సిస్టర్ కి ఇస్తున్న హెల్త్ ని బట్టి వందనాలు. తండ్రి వెస్లీని బట్టి, అలాగే షారోన్ బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తూ, ఇద్దరు చదువుల్లోనూ అలాగే తన స్పిరిచువల్ లైఫ్ లో మీరే బ్లెస్సింగ్ చేయమని కోరుచున్నాను లార్డ్. శృతి సిస్టర్ ని బట్టి వందనాలు. తను చేస్తున్న MSc లో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. దివ్య సిస్టర్ ని, కీర్తి సిస్టర్ ని బట్టి వందనాలు. తన బిడ్డలకు కూడా మంచి జాబ్స్ ఇవ్వండి ప్రభా. వీళ్ళు కూడా ఎక్కడున్నాను నీ సాక్షి బిడ్డలుగా ఉండటకు మీరే హెల్ప్ చేయండి ప్రభా. శ్యామ్ ప్రసాద్ అనే కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. తన ఇద్దరు డాటర్స్ ని బట్టి, తన సుశ్రుత సిస్టర్ చేస్తున్న వర్క్ ని దీవించండి. వాళ్ళు అక్కడ US లో ఉంటుండగా వాళ్ళకు కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తన కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకే వందనాలు తండ్రి. నీకే ఘనత, మహిమ, ప్రవల్చ తండ్రి. మా యొక్క విజయవాడ సంఘాన్ని మీరు ఎందుకు స్థాపించారో అది నెరవేర్చండి ప్రభా. ఇట్ షుడ్ బి లైట్ ఆన్ టు దిస్ ప్లేస్ ప్రభా. ఇక్కడ ప్రతి చోట వెలుగుగా ఉండాలి ప్రభా. మా సంఘంలో తండ్రి ఎవరైతే ప్రభా విజయవాడలో నేను ఫెయిత్ఫుల్ గా వెంబడిస్తున్నారో
వాళ్ళని మాలో యాడ్ ఆన్ చేయండి ప్రభా. లేదంటే మేము వాళ్ళని కలవటానికి ప్రభా మీరు ప్రత్యేకమైన ప్రణాళికను దయచేయండి లార్డ్. ఇఫ్ దేర్ ఆర్ ఈ రెండు కాకపోతే తండ్రి మా సంఘంలో ఏ విషయంలో తండ్రి మేము కాంప్రమైజ్ గా ఉన్నాం మాకు తెలియచేయండి లార్డ్. మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఒక్కటే కావాలి ప్రభా. నా సంఘంలో తండ్రి నీ యొక్క కడుతున్న ఈ చర్చ్ లో ప్రభా నీ నామం గణపరచబడదు. ఏ మనిషి కాదు, ఏ ఒక్క తండ్రి సొసైటీ కాదు, ఏ ఒక్క తండ్రి ఎవ్వరూ గణపరచబడు, కేవలం నీ నామ గణపరచబడాలి ప్రభా. తండ్రి వచ్చు తరములు తండ్రి జనరేషన్స్ కూడా ప్రభా ఈ ప్లేస్ లో నిన్ను గణపరిచే బిడ్డలుగా లేవనెత్తమని సిద్ధపాటు దయచేయమని కోరుచున్నాను ప్రభా. నీ మహిమ నిత్యము నింపండి. అలాగే సండే కూడా ప్రభా మేమందరూ గ్యాదర్ అవుతుండగా నీ హోలీ స్పిరిట్ ని మాతో ఉంచమని తండ్రి, మాతో మాట్లాడమని ఈరోజు చెప్పబడిన వాక్యం తండ్రి మేము నిత్యము ఫాలో అవ్వలాగా మా బిడ్డల్ని తండ్రి నీ నామ ఘనత కొరకు ప్రిపేర్ చేయలాగా మాకు సహాయం చేయమని కోరుచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపి సత్వల్లరని మా ప్రియ ప్రభనేసిన బతిలాడు పెడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికింతటితో ముగిసింది.